మొన్న శనివారం రోజున చిన్నపాటి వర్షం ఈదురుగాల్పులు రావడం జరిగింది. అప్పటికే మేము తగిన మా మున్సిపల్ కమిషనర్ మేడం గారికి విన్నవించుకున్నాం. ఏమనంటే గత 1 ఇయర్ 2 సంవత్సరాల నుంచి ఏ కమిషనర్ వచ్చినా కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ కోనకర్ప చెట్లను తొందరగా తొలగించాలి. మరి ముఖ్యంగా ఏదైతే సంబంధించినటువంటి హరితహారం సంబంధించిన అధికారి కరెంటు వైర్ల కింద చెట్లు పెట్టి తగిన కరెంటు డిపార్ట్మెంట్ ఏఈని అడిగితే, అయ్యా మేము చెట్లు తొలగించము, మాకు ల్యాడర్ ఇవ్వట్లేదు, మాకు దేనికి సహకరించట్లేదు, మేము చెట్లు తొలగిస్తే మాపై ఫైన్లు వేస్తున్నారు, మేము ఎట్లా ఏమంటారు మీ మున్సిపల్ కౌన్సిలర్ మీరు చెప్పండి అని అంటే మేము వాళ్ళకి ఒకటే మాట్లాడినాం. మేము కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళని అడగాలన్నా మున్సిపల్ అధికారిని అడగాలని అడిగినాం. వాళ్ళు ఏమంటారంటే మున్సిపల్ అధికారి వాళ్ళు మాకు ఫైన్లు వేసారు, ఇప్పటికే ఏఈ తిరుపతి పైన ఎన్నోసార్లు ఫైన్లు వేయడం జరిగింది దానికి సంబంధించిన అధికారి గారు. మరి మేము చెప్తా ఉన్నాం ఏంటంటే హరితహారంకు ఏదో చెట్లకు మేము వ్యతిరేకం కాదు, ఏవైతే కోనకర్ప చెట్లు అయితే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి మా 37వ వాళ్ళు కావచ్చు, మా ఓల్డ్ సిటీ సైడ్ వాళ్ళు కావచ్చు, మా కొత్తపల్లి వేణుగోపాల్ కావచ్చు, అదే 7వ వాళ్ళు కావచ్చు, 4వ వాళ్ళు కావచ్చు, ప్రతి జాల కోనకర్ప చెట్లు ఏవైతే కరెంటు వైర్ల కింద ఉన్నాయో అవి వెంటనే దయచేసి అవి తొలగించాలని చెప్పేసి ఈరోజు పార్టీలో ఖచ్చితంగా మేము వచ్చి ఈరోజు కమిషనర్ గారికి దృష్టి తెలిసినట్టుంది, ఆయన మేడం గారు తప్పించుకున్నారు. ఇలా మేనేజర్ గారు వచ్చారు, మేనేజర్ గారికి రిప్రజెంటేషన్ ఇస్తూ ఉన్నాం. మీరు ప్రతిగా కూడా మేనేజర్ కూడా ఇక్కడ చెప్పాలి. దానికి సంబంధించినటువంటి ఏవైతే ఆ కోనకర్ప చెట్లు ఉన్నాయో అదేది కోనకర్ప చెట్లున్న దయచేసి చూడండి, 1 ఇయర్ కింద పెట్టిన నేను కమిషనర్ గారికి. దానికి సంబంధించిన వైర్లు ఏమవుతున్నాయో దాని వేర్లు లోపలి పోయి వాటర్ పైప్ లైన్ మొత్తం ఖరాబ్ అయిపోయి నీళ్ళు రావట్లేదు. ఏదైతే పెట్టినటువంటి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉందో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్లో కూడా ఈ యొక్క వేర్లు అందులోకి వెళ్ళి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా ఆగిపోవడం జరుగుతుంది. ఈ ఎవరైతే వృద్ధులు ఉన్నారో ఆస్తమా సమస్య, ఈ కోనకర్పస్ కాక దయచేసి నేను చెప్తాను, పండ్ల చెట్లు పెట్టండి, ఒక కానుగ చెట్టు పెట్టండి, ఒక వేప చెట్టు పెట్టండి, మేము దాన్ని సహకరిస్తాం. ఇంతకుముందు సహకరించలేదు హరితారంలో, మేము అందరం కూడా సహకరించినాం. అందరం అనుకుంటే ఒక అధికారులు అనుకుంటా కాలే, తగిన మున్సిపల్ కౌన్సిల్ అందరం అనుకుంటే కూడానే ఈ యొక్క చెట్లు పెట్టడం హరితారం సక్సెస్ అయింది. ఇప్పుడు ఈ కోనకర్ప చెట్లు బ్యాన్ చేసినామని చెప్పి ప్రభుత్వాలు చెప్తా ఉన్నాయి. మరి ఇక్కడ సిద్దిపేటలో మరి ఈ హరితహారం సంబంధించిన అధికారి మొండిగా వేకరించుకుంటూ ఈ చెట్లను తొలగియము, ఏం చేస్తారో చేసుకోపో అనేసి ప్రజలకు తప్పుదో పట్టిస్తూ ఉన్నాడు. ఈ కనపడతా ఉన్నాయి మనకు. మొన్ననే ఒక వర్షాకాలం రాబోస్తుంది, ఈ మొదటి దాంట్లోనే ఇట్లా జరిగితే ఇంకా 4 నెలలు వర్షాకాలం ఉంటే మరి రోజు మేము మరి అంబేద్కర్ నగర్ కావచ్చు, ఇంకా కొన్ని వాళ్ళలో మరి గుడ్డిగా అట్లే కూర్చోవాలా? మరి కరెంట్ ఏమో నిరంతరంగా ప్రభుత్వం ఏమో కరెంటు నిరంతరంగా ఇస్తామని చెప్తా ఉంటే మరి ఇక్కడ కేవలం సిద్దిపేట నియోజకవర్గంలో మరి పక్కకు పోతే దుబ్బాకలో కరెంట్ ఉంటుంది, ఇటు పక్కకు పోతే జనగామలో కరెంట్ ఉంటుంది, ఇటు పక్కకు పోతే ఉస్నాబాద్లో కరెంట్ ఉంటుంది, అటు పక్క చూస్తే మెదక్లో కరెంట్. కేవలం సిద్దిపేటలో నిర్లక్ష్యం ఎవరు వ్యవహరిస్తూ ఉన్నారు, ఎవరు నిర్వహిస్తూ ఉన్నారు? ఇట్లా ఈ రకంగా కరెంటు మన 4 గంటలు ఇబ్బంది పెడితే చిన్నపిల్లలకి ఎంతో ఇబ్బంది జరిగింది. దయచేసి చెప్తా ఉన్నాను, ఇప్పటికైనా అధికారులు మేలుకొని వెంటనే ఈ కోనకర్ప చెట్లు ఏవైతే వైర్ల కింద ఉన్నాయో, కోనకర్పస్ కాక ఇంకా వేరే చెట్లు వెంటనే ఈ కరెంటు వైర్ల కింద తొలగించి మాకు వెంటనే ఈ యొక్క సహకరించాలని చెప్పి, లేకుంటే మేము ఇక్కడే ఈ మున్సిపల్ ఆఫీస్ ముందటనే మేము నిరవర దీక్ష చేస్తామని చెప్పేసి సభాముఖంగా అందరి కౌన్సిలర్ పక్షాన మేము అందరం తెలియజేస్తూ ఉన్నాం.